విదేశీ ప్రయాణికులకు విమానయాన సంస్థలు భారీ షాక్ ఇచ్చాయి. గన్నవరం, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై లాంటి విమానాశ్రయాల నుంచి విదేశాలకు వెళ్లేటువంటి వారిని తీవ్ర ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ప్రయాణానికి 4 నుంచి 5 రోజుల ముందే విమానాలు రద్దవుతున్నాయి. దాదాపు 95% ముందస్తు బుకింగ్లకు క్యాన్సిలేషన్ మెసేజ్లు వస్తున్నాయి. దాంతో టికెట్ డబ్బులు రిఫండ్ అయినప్పటికీ ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లు, ప్లాన్లు అన్ని అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఇంకా కొత్తగా టికెట్ బుక్ చేయాలంటే మాత్రం భారీ ఛార్జీలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు షాక్ తింటున్నారు. ఇదివరకు 70,000కి బుక్ చేసినటువంటి టికెట్ కు ఇప్పుడు 1 వే 2 లక్షల వరకు చూపిస్తోంది. 3 నుంచి 4 రెట్లు పెంచేసిన ధరలతో చాలా మంది కుటుంబాలు ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నాయి. విజయవాడ నుంచి షార్జా సర్వీస్ రద్దవడంతో గల్ఫ్ కనెక్టింగ్ ఫ్లైట్స్ దాదాపుగా నిలిచిపోయాయి. షార్జా మార్గంగా అమెరికా, యూరోప్ వెళ్లేటువంటి ప్లాన్లు కూడా రద్దవుతున్నాయి. ఇక మరొక వైపు హైదరాబాద్ నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఏవియేషన్ ఫ్యూయల్ ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు. పాత ఛార్జీలతో సర్వీసులు నడపడం సాధ్యం కాక నష్టాలు తప్పించుకునేందుకు ఎయిర్లైన్స్ రద్దు నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా సమాచారం. వేసవి సెలవులు, కుటుంబ కార్యక్రమాలు, విదేశాల్లో ఉన్నటువంటి పిల్లల వద్దకు వెళ్లాలనుకున్న వారికి ఇది తీవ్ర నిరాశగా మిగుల్చుతోంది. ముందస్తు బుకింగ్ చేసినా భరోసా లేని పరిస్థితి నెలకొంది. విమానాలు ఎగరకుండానే ప్రయాణికులకు భారీ జలక్ తగులుతోంది.